హలో అందరికీ. మేమైతే ఈరోజు హైదరాబాద్కి వచ్చినాము. హైదరాబాద్లో బిగ్గెస్ట్ మాల్ లేక్ షోర్ మాల్కి అయితే వచ్చినాము. చాలా మాల్స్ వెళ్ళినాము ఇప్పటివరకు, కానీ ఈ మాల్కి ఇప్పటిదాకా రాలేదు. ఈ మాల్కి ఎప్పుడు వద్దాం అనుకున్నా కూడా మాకు వీలు అవ్వలేదు. సో ఈరోజు వీలు కుదిరింది. సో ఈరోజు ఈ మాల్ లోపలికి అయితే వెళ్దాం. ముందు మా పాపనైతే తీసుకురాలేదు, అదే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎండలు చాలా ఉన్నాయి కదా, అందుకే మా పాపని తీసుకురాలేదు. ఫస్ట్ టైం మా పాప లేకుండా ఒక మాల్కి వచ్చినాం మేము. సో ముందైతే లోపలికి వెళ్దాం. పైకి వెళ్తున్నాం. పైకి ఈ మాల్ చాలా పెద్దగా ఉంది. అన్ని మాల్స్ కన్నా ఈ మాల్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ తెలియని బ్రాండ్స్ కూడా ఉన్నాయి అన్నీ. అసలు ఈ బ్రాండ్స్ అన్నీ నేను చూడలేదు ఇప్పటివరకు. షాపింగ్ చేయాలంటే మనసు ఒప్పట్లేదు, ఎందుకంటే మా పాప లేదు కదా. కానీ అయినా కూడా షాపింగ్ దాంట్లోకే వెళ్తా. ఒక్కసారి వెళ్ళి వస్తా. ఓకేనా సంతు? బిల్ కట్టడానికి రెడీగా ఉండు. నాకే పెట్టావా? ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బాగుంది, చాలా బాగుంది. తీసుకుంటావా? బాగున్నాయి. తీసుకుందాం శాన్, ఎందుకంటే శాను మిస్ అవుతున్నా కదా, అందుకే. నాకు లేకపోయినా పర్లేదు, శానుకి అయితే కొనాలి కంపల్సరీ. నీకు లేకపోయినా పర్లేదు, నువ్వు కూడా కొనుక్కుంటావు కదా. ఇప్పుడు మాల్స్లో బిల్లు వాసిపోతుంది. ఏం కాదు, కొనుక్కో, నో ప్రాబ్లం. బిల్లింగ్ ఎక్కడ? అగోండి, నేను డ్రెస్ కొన్నా అని చెప్పేసి వాళ్ళ డాడీ వాళ్ళ పాప కోసం బొమ్మలు చూస్తుండు కొనిద్దామని. కొనిస్తావా సంతు బొమ్మ పాప కోసం? కంపల్సరీ కొంటావా? ఇంట్లో బొమ్మలు ఉన్నాయి చాలా, మళ్ళీ కొనాలి. ఎందుకంటే ఆ పాతగా అయిపోయినాయి. ఆమె 2 డేస్కి ఒకసారి బొమ్మ అడుగుతూనే ఉంటుంది, కొత్త కొత్త బొమ్మలతో. ఎన్ని బొమ్మలు కొన్నా కూడా మళ్ళీ కొత్త బొమ్మలు కావాలనే చూస్తుంది ఎప్పుడు. నీ బిడ్డకి ఎన్ని బొమ్మలు ఉన్నా తన్వి తీరదు అసలు. అలా కొత్త బొమ్మ కోసం ఆడుతూనే ఉంటుంది. కొత్త బొమ్మ ఏం తీసుకుందాం? నీ ఇష్టం. ట్రెజర్ అండ్ తీసుకుందామా, లేకపోతే ఇదేంటి కొత్త కూపీ బైక్సా? నీ ఇష్టం. దానికి ఏ బొమ్మ ఇష్టమో నీకు తెలుసు కదా. ఏంటివో తెలియదు, మళ్ళీ నోట్లో పెట్టుకుంటుందేమో అని నాకు భయం అవుతుంది. ఏ బొమ్మ తీసుకోవాలి? బబుల్స్ తీసుకుందామా? బబుల్స్తో నాటున్నా. నీ ఇష్టం. ఇదేంటి కొత్తగా 3 ప్లేస్ అంట, ఇలాంటివి ఉందా? అలాంటిది ఉంది ఆల్రెడీ. నీకు ఒకటి తెలుసా, ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ అన్ని బొమ్మలలో దానికి మ్యాక్సిమం బొమ్మలు ఉన్నాయి.
కొత్తవి కొనాలంటే ఇంకా ఫారెన్ నుంచి తెప్పించాలి. డాల్ తీసుకోవాలా? ఓకే. పాపకి ఒక బొమ్మ అండ్ ఒక డ్రెస్ అయితే తీసుకున్నాం. సో ఇంటికి వెళ్ళాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది నువ్వేమైనా తీసుకుంటావా? చూద్దాం. నువ్వు కూడా తీసుకున్నా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. నేను ఇంకేం అనుకోలేదు, ఒక రౌండ్ తిరిగిన తర్వాత అనుకుంటా. మళ్ళీ బొమ్మల సెక్షన్కి వచ్చినావా సంతు? చూద్దాం, కొత్త బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. ఇంకెన్ని బొమ్మలు ఉంటావు? పట్టుకుంది. నువ్వు అట్లా బొమ్మలు చూడడానికంటే నా కోసం ఒక డ్రెస్ చూడొచ్చు కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. కాఫీ తాగుతాయి ఎదిగినా కూడా దానిలో చెక్ ఎక్కువ వేయడం. కాఫీ తాగితే హెడ్ఏక్ అనేది ఇలా పోతుంది. కాఫీ కానీ టీ కానీ లేకపోతే మస్తు హెడ్ఏక్ వస్తూ ఉంటుంది. ఈవినింగ్ అవగానే కంపల్సరీ కాఫీ అయినా టీ అయినా తాగకపోతే మస్తు హెడ్ఏక్ వస్తూ ఉంటుంది. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? మాల్ లోపల పార్క్ కూడా ఉందంట, లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ మాల్లో ప్లే జోన్ కూడా ఉంది పిల్లలకి. శాను ఉంటే బాగుండు కదా సంతు. అంటే ఈ పాటికి మొత్తం ఉరుకుతుండే అక్కడికి ఉరికేసి మొత్తం ఆడుతుండే. అసలు ఉంటుంది మా చేతిలో అబ్బాయి ఉరికేసి ఫుల్ ఆడుతుండే. శాను అయితే ఈ వీడియో చూస్తే చాలా అది ఎన్ని బాధపడుతుంది, నన్ను ఎందుకు తీసుకోబోలే అని. నిజంగా శాను చాలా మిస్ అవుతున్నా. శాను ఉంటే బాగుండు. అది తీసుకుంటావా? అది బాగుంది. ఇది ఒకటి తీసుకున్నాం. ఇంకా చూడు కలర్స్. పింక్ ఆల్రెడీ మన ఇంట్లో ఉంది కదా. వైట్ వద్దు, వైట్ మీద మరకలు ఈజీగా కనిపిస్తాయి. ఇది బాగుంది పింక్. ఓకేనా? ఓకే. మళ్ళీ బొమ్మల సెక్షన్కి వచ్చినావా సంతు? ఏది పాపరాలేదని అంటే మనసు కొట్టుకుంటుంది అనమాట. ఇంకా కొనాలి ఇంకో కొనాలి. ఈ బబుల్స్ తీసుకున్నామా? తీసుకో. బబుల్స్ ఒక పని చేయి, ఈ సెక్షన్ అంతా తీసుకోరాదు, ఇంకా నువ్వు రావు మళ్ళీ మళ్ళీ. ఈ బబుల్స్ గేమ్ అంటే బబుల్స్ వస్తాయి. అవును, తీసుకున్నాం. అది తీసుకుందాం. సానుకుంటే చాలా అన్నావు కదా, మళ్ళీ నీకెందుకు? నాకు అవసరం లేదు అదే డైలాగ్ కొట్టావు కదా. అంటే అది రామ్ అట్లా అంటాం డైలాగ్స్ కానీ కొడకుండా ఉంటాం. ఇన్ని డ్రెస్సులు చూసాక షాక్ అయ్యావా? సంతోష్ సరిపోయిందా షాపింగ్? నీకు దండం అమ్మ. మాల్ నుంచి నడుస్తావా? ఇంకెన్ని ఉంటావు? ఇప్పటికే చాలా అయిపోయినాయి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఈరోజు అయితే మేము చాలా షాపింగ్ చేసినాం. తిరిగి మాల్ అంతా తిరిగి కాళ్ళు నొప్పి లేస్తున్నాయి. సో శాను లేకున్నా కూడా ఆమె గుర్తుగా ఏదో ఒకటి తీసుకున్నాం. సో కొంచెం హ్యాపీ. ఇప్పుడైతే మేము మాల్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం. మేమైతే ఇంకా మాల్ నుంచి బయటికి వచ్చేసినాం. మా షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా మేము ఇప్పుడు వరంగల్కి స్టార్ట్ అవుతున్నాం. ఫస్ట్ వెళ్ళి మా పాపని చూడాలి, దాని రియాక్షన్ చూడాలి, బొమ్మలు ఇంకా
డ్రెస్సెస్ చూసినాక అది ఎట్లా రియాక్ట్ అవుతుందో మేము చూడాలి. మేమైతే ఇప్పుడు వరంగల్ స్టార్ట్ అవుతున్నాం. మేము రీచ్ అయ్యేసరికి నైట్ అవుతుంది. నడిపి అలసిపోయాడు పాపం, అందుకే కాఫీ బ్రేక్ తీసుకున్నాడు. ఇక్కడ మద్రాస్ కాఫీ దగ్గర ఆగినాం, మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. మీకు మా వీడియో నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్.